రంగా రంగా రంగస్థలాన రంగా రంగా రంగస్థలాన వినపడేట్టు కాదురా కనపడేట్టు కొట్టండి. నమస్తే రవణ. నమస్తే కాక. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే ఇల్లరికంలో కష్టాలు. ఒక్కసారి మా తమ్ముళ్ళు చూస్తుంటే నా బాధ నాకేంది, మిమ్మల్ని చూస్తే ముచ్చటేసేస్తుందిరా. ఒక్కసారి బ్యాచిలర్స్ అందరూ ఓయేసుకోండిరా. ఒకసారి బ్యాచిలర్స్ అందరూ ఓయేసుకోండ్రో అన్నాను. ప్రసాద్ ఎక్స్ప్రెషన్ చూపిస్తా నేను. ఏయ్ బ్యాచిలర్స్ అందరూ ఓయేసుకోండిరా. నేను బ్యాచిలరా మొగోడినా అని మధ్యలో ఉన్నాడు. అరే కానీ చేయగానే ఆ దెబ్బలెట్లా అట్లెట్లా పెట్టిన వారా లోపలికి అంటే అన్న అది మా ఫ్రెండ్ ఒకటి కొబ్బరి సెట్ ఎక్కితే ఇంజనీరింగ్ అమ్మాయి కనిపిస్తారంటే ఎక్కానన్న. అక్కడ నుంచి చేతి వదిలితే మెడికల్ కాలేజ్ అమ్మాయి కనిపిస్తున్నారు, వదిలేసాను, తోలు తిరిగింది. అని చేతికి ఏమన్నా తెలుసాక తెలియదు. అడుగు మళ్ళీ తెలుసుకో, అడుగు మళ్ళీ తెలుసుకో. అన్నా పెళ్లి చూపునప్పుడు అబ్బాయిని అమ్మాయి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తా తెలుసా అన్న నీకు? ఎందుకు? బలిచ్చేటప్పుడు మేకనే కదా గుడికి తీసుకెళ్లేది. ఆ విషయం తెలియక నేను ఇల్లు వదిలేసి ఇల్లరికం వచ్చానన్న. అందుకే సపోర్ట్ కోసం కర్ర తీసుకున్నాను. అదే నీ లోపలికి వెళ్తాను చూడు. ఇప్పుడు ఫస్ట్ నైట్ ఎరగదేద్దామని ఫిక్స్ అయిపోయానన్న. పాలు గ్లాస్ తీసుకున్న రూమ్ లోకి వచ్చిందన్న. దాని అమ్మ, అయ్యా, అమ్మమ్మ, తాతయ్య అందరూ తగలడ్డారన్న. ఇంకా నేనేం చేయలేదురా బాబు అంటే, అల్లుడు అది కాదలుడు, మా కూతురు చిన్నపిల్ల కదా, ఇలాంటివి ఏం అలవాటు లేవు, ఈ రోజుకి మాతో పడుకుంటదే. అలవాటు లేదా? నాకు మాత్రం రోజు అదే పైన. ఏం ఆడుతున్నారా? అది కదా అది కదా. ఇది ఎలాంటి రోజు తెలుసానా? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటే ఆ వెలుగు కోసం ఉన్న దీపాన్ని ఆరిపోతారు రకాలు ఇల్లు. అయినా నాకు తెలియ కొడతాడన్నా. ఎంత సచిన్ అయినా సరే గ్రౌండ్ లో దిక్కుండా బ్యాటింగ్ చేయకుండా సెంచరీ కొట్టమంటే ఎలా కొడతాడనా? నేను ఇలాంటి బాధలో ఉండి ఓ రోజు ఇంటి బయట గిన్నెలు తవ్వుతున్నానన్న. మా ఫ్రెండ్ వచ్చాడు. ఒరే మావా, ఏంట్రా నువ్వు గిన్నెలు తవ్వుతున్నావా? అబ్బే లేదురా, సన్నీ లియోన్కి వీపు తవ్వుతున్నాను. అరే ఎందుకురా పొద్దు పొద్దున అంత కోపం? ఇల్లరికి వచ్చిన అల్లుడికి పొద్దునంత కోపం, రాత్రులు తాపం తప్ప ఇవన్నీ కామన్ రా. ఒరే మావా, ఇల్లరికి వస్తే అంత డేంజరా? ఒరే ముళ్ళు దిగితే కాలుకి మాత్రం సెప్టిక్ అవుద్ది, కానీ ఇల్లరికి వెళ్తే మాత్రం మగాడి లైఫ్ కే సెప్టిక్ అవుద్దిరా. పిల్లంతా ఎలా ఉంటుంది తెలుసానా? ఏమండి సార్ వస్తారా? అమ్మడి అమ్మ, దొరికింది ఛాన్స్. పొద్దంతా గాలికి తిరిగినా రాత్రికి వెళ్తే జంపు. సరే నేను లోపలికి వెళ్ళానన్నా. ఏంటి బంగారం బయటంతా చల్లగా ఉంది కదా? ఏం చేద్దాం, లోపల కూడా చల్లగా ఉంది. ఆ ఫ్యాన్ స్విచ్ ఆపేసి బయటికి వెళ్ళండి. దీని అమ్మ జీవితం. 1/2 మీటర్ దూరంలో ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆపడానికి 1/2 కిలోమీటర్ దూరం నుంచి నన్ను పిలిచావా? ఎంత దరిద్రంగా తయారైందట అనేది. ఈ ఇల్లరికి రావడం కంటే ఇంటింటికి తిరిగి చిల్లర అడుక్కోవడం మంచిదన్న. ఆ పని చేయరా నువ్వు, ఆ పని చేయి ఫస్ట్. ఇల్లరికం వెళ్తే ఇన్ని కష్టాలు ఉంటాయన్న. అందుకే నా మాట ఆలకించి ఇల్లరికాయలు వెళ్ళకండి రా బాబు.